మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. రైతుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా పర్యటన దృశ్యాలు మనం చూస్తున్నాం. కరకటూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరికాసేపట్లోనే గూడూరు చేరుకుంటారు ఆయన. అక్కడ రైతులతో మాట్లాడతారు. పంట నష్టానికి సంబంధించి రైతులను వివరాలన్నీ అడిగి తెలుసుకుంటారు. నష్టపరిహారానికి సంబంధించి రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. సరిగా ఎన్యూమరేషన్ చేయలేదు, ఈ క్రాప్ విధానాన్ని సరిగా పాటించలేదు, కనీసం రైతుల తరపున ప్రభుత్వం బీమా చెల్లించలేదు, అసలు మా పంటలకి బీమా కట్టారా లేదా అనే విషయం కూడా తెలియడం లేదు, ఒకవేళ కట్టినా అసలు పరిహారం ఎవరిస్తారు, ఈ అన్ని అంశాలకి సంబంధించి ప్రస్తుతం రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత కూటమి ప్రభుత్వం పైన రైతుల తరపున ప్రశ్నించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్, చెప్పండి, మరి కాసేపట్లోనే గూడూరు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతులు ఏమని చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం కరకటూరు రీచ్ అయ్యారు. కరకటూరు తర్వాత నుంచి కూడా గూడూరు మండలంలో వస్తారు. ఏదైతే ఈ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి అది మెయిన్ ప్రాంతం కాబట్టి గూడూరు నుంచి తర్వాత రామరాజపాలెం వ్యవసాయ పొలాలు ఏవైతే దెబ్బతిన్నాయో తుఫాను కారణంగా ఆ ప్రాంతాలకు వస్తారు. రామరాజపాలెంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి చేలను పరిశీలిస్తారు. ఆ తోట ఆకుమరిలో కూడా పొలాలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడతారు. రైతులు ఈ గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు, అదే సమయంలో ఈ తుఫాను కారణంగా వారు ఎంత నష్టపోయారు, తుఫాను కారణంగా వారికి జరిగిన నష్టం ఏంటనే దాని కూడా మాట్లాడతారు. అనంతరం ఈ రైతులకు సంబంధించిన సమస్యలను అడ్రస్ చేస్తూ మీడియాతో కూడా మాట్లాడతారు. వాస్తవానికి ఈ తుఫాను తర్వాత రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెప్పొచ్చు. ప్రభుత్వం పూర్తిగా రైతులను గాలికి వదిలేసింది. వారికి సంబంధించి పరిహారాన్ని నమోదు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పంట నష్టపోయిన తర్వాత ఈ వివరాలను నమోదు చేసుకోవడానికి కూడా అధికారులు వారి రైతుల దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకోవట్లేదు. అదే సమయంలో ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ సరిగా లేక ఇంకోటి ఇన్సూరెన్స్ సంబంధించి ప్రధానమైన సమస్యగా ఉందని చెప్పొచ్చు. వాస్తవానికి గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ కట్టింది. కానీ ఇప్పుడు రైతులకు కనీసం ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు. కొంతమంది రైతులు సొంతగా వారే ఇన్సూరెన్స్ కట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం దానికి సంబంధించి చెల్లిస్తుందా లేదన్నది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ కూడా లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో రైతులు ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం అశోక్, దాంతో పాటు ఒక వితండవాదం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదైతే ఎన్యూమరేషన్ లో పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళ దగ్గర అసలు పంటే కొనవన్న పరిస్థితి. పోనీ పూర్తి పరిహారం చెల్లిస్తారా అంటే అది లేదు. చాలా మంది రైతులు చెప్పడం కూడా మనం విన్నాం. ఈ 17 నెలల కాలంలో ఇంచుమించు 2-3 సార్లు పంట నష్టపోయాం మేము, ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం అని. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఈ గడిచిన ఏడాదిన్నర కాలం రైతులకు చాలా గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల కృష్ణా జిల్లాలో రైతులు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. గత ఏడాది అరకొర పంట మిగిలిన సమయంలో వారికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా రైతులను అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, అదే సమయంలో రైతులకు సంబంధించి పంటను కాపాడుకునేందుకు వారికి వర్షాల సమయంలో వారికి కనీసం సహకరించలేదు. ఒక టాపాలని పట్టాలను కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తే కనుక ఈ ఏడాది తుఫాను ఈ మోంతా తుఫాను కారణంగా పూర్తిగా నష్టపోయారు. వాస్తవానికి ఈ ఖరీఫ్ సీజన్ మొదట్లోనే భారీ వర్షాల కారణంగా పూర్తిగా నాట్యాన్ని కూడా దెబ్బతిన్నాయి. అరకొర నాట్లు మిగిలిన పొలాలను కాపాడుకున్న సమయంలో ఇప్పుడు తుఫాను కారణంగా మరికొంతగా రైతులు నష్టపోయారు. అయితే ప్రభుత్వం తమను ఆదుకుంటుందని అనేక ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తుంది. ముఖ్యంగా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను నమోదు చేసుకుంటే కనుక ఈ ఏదైతే ఇప్పుడు ధాన్యం కొనుగోలు సీజన్ ఆ సీజన్ లో ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదట్టు కూడా చర్యలు పెడుతుంది. రైతులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆరోధన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలన్నింటినీ జగన్మోహన్ రెడ్డితో చెప్పుకుని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తమను ఆదుకునేలా చూడాలని జగన్మోహన్ రెడ్డి కూడా కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్, దాంతో పాటు చూస్తున్నాం ఆంక్షలు పెద్ద ఎత్తున పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు, ప్రతి పర్యటనకి పెట్టినట్టే డ్రోన్ కెమెరాలతోటి మొత్తం విజిలెన్స్ కూడా పెట్టారు. చూసాం గతంలో ఏ రకంగా వైఎస్ జగన్ని కలిసిన రైతుల్ని వేధించారు. అలాంటి పరిస్థితి మరోసారి కనిపిస్తోంది. అయినా కూడా భారీగా జనం కనిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో.
జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు వస్తేనే గవర్నమెంట్ భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనలో కూడా అనేక రకాల ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో కూడా అదే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడ రైతులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారో ఎవరిని కూడా రోడ్ల మీదకి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి. బ్యారికేడ్లు పెట్టారు, రోడ్లు పెట్టారు, అలాగే డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా పెట్టిన పరిస్థితి. అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుని స్పందించేస్తున్న సమయంలో పోలీసుల తీరు పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన తాడేపల్లి నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా ఆయన పర్యటనలో ఎక్కడా కూడా రైతులు నేరుగా ఆయన వెళ్లి కలిసే అవకాశం లేకుండా అనేక చోట్ల ఇబ్బందులు పెట్టారు. కానీ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా తమకు జరిగిన నష్టాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడానికి రైతులైతే కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. ఆంక్షలు అడ్డంకులన్నింటినీ దాటుకుని తాము కోల్పోయిన పంట ఏదైతే ఉందో, తుఫాను కారణంగా నష్టపోయిన పంట ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా వరి కావచ్చు, లేదంటే అరటి కంద, ఈ పంటలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలి, అలాగే తమకు న్యాయం చేయాలంటూ కూడా రైతులకు వచ్చిన పరిస్థితి. అశోక్, మీరు ఉదయం నుంచి ఫీల్డ్ లో ఉన్నారు, చాలా మంది రైతులతో మాట్లాడారు. ఒక్కొక్కసారి అసలు వరే వద్దంటారు. ఈ ప్రాంతం మొత్తం వరి పండించే ప్రాంతమే, కొంత నీటి సౌలభ్యం ఉంటుంది, రకరకాల కారణాలతోటి కొన్ని భూములైతే 3 పంటలు పండే భూములు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. దాంతోపాటు రకరకాల కొర్రీలు ఇప్పుడు పరిహారం ఇవ్వడంలో కూడా ఏమంటున్నారు? జెన్యూన్ గా రైతులకున్న ఇబ్బందులు ఏం చెప్తున్నారు వాళ్ళు? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో వరి అత్యధికంగా పండుతుంది. వరితో పాటు లంక గ్రామాల్లో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు కూడా చాలా సమృద్ధిగా పండుతాయి. ముఖ్యంగా 3 పంటలు పండే ప్రాంతాలు కూడా ఉంటాయి. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు సంబంధించి పూర్తిగా ఈ నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చూస్తే కనుక గతంలో ఎప్పుడూ ఇబ్బంది పడనంత దారుణంగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే యూరియా కోసం రోజుల తరబడి బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఏ సహకార సంఘం కార్యాలయం దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఎరువుల దుకాణాల దగ్గరికి వెళ్ళినా ఉదయం 6 గంటలకి క్యూలైనా నిలబడితే రాత్రి 10 గంటల వరకు కూడా నిలబడిన చాలా మందికి కనీసం ఒక అరకట్ట యూరియా కూడా దొరకని పరిస్థితి. అయితే ప్రభుత్వం అప్పుడు కూడా అనేక కారణాలు చెప్పింది, మేము అద్భుతంగా యూరియాను అందుబాటులో తెస్తున్నామని చెప్పింది. కానీ రైతులకు ఎక్కడ కూడా యూరియా అందుబాటులో లేదు. ఆ సమయంలో కూడా రైతుల తరఫున యూరియా అందించడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం దానికి రకరకాల విమర్శలు చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో రైతులను గాలికి వదిలేసి ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శల్లో కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు. రైతుల తరఫున ఏం జరుగుతుంది, రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా చూస్తే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో తమకు ఎలాంటి మేలు జరిగింది, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్, వీటిలన్నింటి ద్వారా తమకు ఎలాంటి లబ్ధి పొందామనేది కూడా రైతులు ప్రతి చోట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా తీసుకువెళ్లారు. ఎందుకంటే పంట నష్టపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ సీజన్ లోనే, ఈ సంవత్సరం పంట నష్టపోతే ఈ సీజన్ పూర్తయ్యే లోపే వారికి పరిహారం అందించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఓకే అశోక్, థ్యాంక్ యూ. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.
మరి కాసేపట్లో గూడూరు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పరిహారం లేదంటే ఎన్యూమరేషన్ ప్రక్రియ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం సమస్యలు వినడానికి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. నరేష్, చెప్పండి, మరి కాసేపట్లోనే గూడూరు చేరుకుంటారని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం పంట మొత్తం ఈ తీర ప్రాంత జిల్లాలన్నింటిలో పంట నష్టం జరిగింది. అటు రాయలసీమ ప్రాంతంలో కూడా పంట నష్టం చూస్తున్నాం మనం. కానీ ఎన్యూమరేషన్ ప్రక్రియ లేదంటే మొదటి నుంచి కూడా రైతులని విషయంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? రైతులు ఏమంటున్నారు నరేష్? గూడూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడే గూడూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తరగటూరు మీదుగా గూడూరు చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఫెయిల్ అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నష్టపరిహారం తమకు అందుతుందా లేదా, తీవ్ర నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నామని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో ముఖాముఖి మాట్లాడడానికి, నష్టం వివరాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు. నరేష్, ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర చూసుకుంటే మనం పెనంలూరు సెంటర్ నుంచి ఉయ్యూరు బైపాస్ మీదుగా ఇప్పుడు గూడూరుకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఎక్కడ చూసినా సరే రైతులు తమ సమస్యలు చెప్పేందుకు వైఎస్ జగన్ దగ్గరికి వస్తున్న పరిస్థితులను చూస్తున్నాము. అయితే పూర్తిగా గూడూరు వద్ద కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు గూడూరు నుంచి రైతులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతుందని రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు గత రోజుల క్రితం చోటు చేసుకున్న మోంతా తుఫాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో అనేక మంది రైతులు తమ పంటను కోల్పోయి లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొంది. వారు పూర్తిగా కూడా నిరాశలో ఉంటున్న పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా తమకు ఎటువంటి హామీ రాకపోవడం, అదేవిధంగా వారి వైపు నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న పరిస్థితి అనుకుంది. అయితే ప్రస్తుతం గూడూరులో కూడా భారీ ఎత్తున కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు చాలా వరకు వరి పొలాలు పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. అదే భారీ ఈదురు గాలుల ప్రభావం కావచ్చు, అదే వర్షపాతం వల్ల చోట్ల మునిగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా వరి చేను మొత్తం కూడా వంగిపోయి పాలైపోయిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో రైతులు తమ ఆవేదన ఎవరు చెప్పుకోవాలో తెలియదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆశ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఆశగా నిలబడడానికి, తమకు అండగా నిలిచేందుకు, అదేవిధంగా వారికి. ఓకే నరేష్, థ్యాంక్ యూ. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం
జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని